పేరు తమ్మినేని చాతుర్య. నేను ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వచ్చాను. నేను ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ చదివాను. నాకు 980 మార్కులు వచ్చాయి 1000కి. మీరు టాప్ ర్యాంకర్గా వచ్చారు, వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకరు. ఇప్పుడు లోకేష్ గారు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళని పిలిచి ఇట్లా మీకు ఒక అవార్డు ఇవ్వటము, అట్లాగే ల్యాప్టాప్స్ అందజేయటము, ఆయన చేతుల మీద మీరు తీసుకోవటము మీకు ఎలా అనిపిస్తుంది? విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మా ప్రతిభను గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాగా చదివిన పేద విద్యార్థులందరినీ గ్యాదర్ చేసి ఇలా మాకు ఆర్థికంగా సహాయం చేసి అలాగే ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఉత్తీర్ణత శాతం పెరిగింది. దానిపైన మీ అభిప్రాయం? అవును సార్, దీనికి ప్రధాన కారణం సార్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అలాగే మార్పులు సార్. గతంలో మధ్యాహ్న బడి భోజన పథకం అనేది కేవలం స్కూల్ వరకు మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు కాలేజ్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉత్తీర్ణత శాతం కూడా పెరిగి స్టూడెంట్స్ కూడా కాలేజ్కి రెగ్యులర్గా రావడం, అలాగే సంకల్ప్ 2025 అనే ఒక యాక్షన్ ప్లాన్ని ప్రొవైడ్ చేయడం, స్టూడెంట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి బీసీ గ్రూప్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేసి, సో ఇలాంటి రీఫార్మ్స్ అండ్ మార్పుల వల్ల పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యారు సార్. పేరు వల్ల పుష్మ శ్రీలక్ష్మి కుమారి. నేను ఎన్ఎల్విఆర్ జిఎస్ఆర్వి ఏపీఆర్జేసీ నెమ్మకూరు ఎన్టీఆర్ తాతగారు కట్టించిన కాలేజీలోనే లోకేష్ సార్ దత్త తీసుకున్న నెమ్మకూరులోనే చదివాను. ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి. పిహెచ్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్లో 92%తో 2 years కలిపి 850 మార్క్స్ వచ్చాయి. నాకు చాలా గౌరవంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. నా మొదటి సన్మానమే లోకేష్ సార్తో తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కానీ బుక్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మేము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వటం కానీ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేసి మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము. ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్ యూనిఫామ్ అన్ని ఫ్రీగా వచ్చాయి. మాకు పేరు ఎస్ రాజేశ్వరి, మాది గుంటూరు డిస్ట్రిక్ట్. నేను జీజేసీ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఎంఈసీ గ్రూప్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నాకు 1000కి గాను 967 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. పిల్లల్ని ఏబీసీ గ్రూప్స్గా విడదీయడం వల్ల టీచర్స్ వాళ్ళని ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు. సో దీనివల్ల ఉత్తీర్ణత శాతం పెరిగిందని అనుకుంటున్నాను. మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది సార్. దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఫుడ్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండలేదు. ఫ్రీగా ఫుడ్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, ప్లస్ స్టూడెంట్స్ కూడా స్ట్రెంత్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రావుల మౌలికిరణ్, మై ఫాదర్ నేమ్ ఇస్ రావుల సింహాచలం. నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను. మా గ్రూప్ పేరు ఏంటంటే బ్యాంకింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్. లాస్ట్లో జరిగిన ఇంటర్ ఫలితాలలో నేను 1000కి గాను 978 మార్కులు సాధించడం జరిగింది. లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు బహుమతులు అందజేయనున్నారు, మీకు సత్కారం కూడా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏమి సార్? అప్పుడు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ యూత్కి ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మేము ఖచ్చితంగా అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ ఫర్ లోకేష్ సార్ బీయింగ్ మై Educational Minister. My name is V. Susmita. I'm from Government Vocational Junior College, Kuppam. So in office assistantship, I have secured 976 out of 1000. Actually, when compared to private colleges, government colleges also doing the best. So lecturers kuda kani same as it is private teachers ela valla hard work chestaro, government teachers kuda with same level వాళ్ళ పిల్లలు దట్ మీన్ గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ దా ఈరోజు మాకు ఇంత రిజల్ట్గా వచ్చింది. సో వీఆర్ లక్కీ ఇన్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ అవర్ కాలేజ్. యాక్చువల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ హెచ్ఆర్డి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ముందు కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము ఎక్కువ డెవలప్మెంట్స్ చూస్తూ ఉన్నాం. అండ్ అదే కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్స్ ముందు మనకి స్కూల్స్ వరకుదా ఉండింది, కానీ ఇప్పుడు కాలేజెస్ వరకు వచ్చింది. అండ్ ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ సో మెనీ డెవలప్మెంట్ అండ్ సో మెనీ బెనిఫిట్స్. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా పేరు డి స్వప్న. నేను ఆంధ్రవలస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వస్తున్నాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. And my father name is Damodar Srinivas. My mother name is Damodar Padma. నేను ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని.
నా తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ వరకు నన్ను తెచ్చారు. వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా సరే నన్ను ఆ కష్టాలు నాకు తెలియకుండా ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నేను ఇంటర్మీడియట్ కోర్స్లో 989 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ స్కోర్ చేశాను. అండ్ మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్. నేను నా జీవితాంతం నా లెక్చరర్స్కి అండ్ నా పేరెంట్స్కి అండ్ శ్రీ నారా లోకేష్ గారికి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.